చెప్పండి మేడం, జనసేన దూసుకెళ్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు జనసేన కార్యకర్తగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం ప్రజలందరికీ శతకోటి వందనాలండి. చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కళ్యాణ్ గారి తరపున నుంచినందుకు. ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను జగన్ గారికి. ఒకప్పుడు కళ్యాణ్ గారు వైజాగ్ వస్తే ఆయన దిగాలా వద్దా, బయటకు వెళ్ళాలా లేదా అని నువ్వు నిర్ణయించావు కదా. ఇప్పుడు నుంచి కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు నువ్వు అసలు స్టేట్లో ఉండాలా వద్దా అనేది. రాసి పెట్టుకో ఇది. జగన్ మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? చంచల్ కూడా చేయలేమో ఈసారి. ఒకప్పుడు ఎలా డిసైడ్ చేశాడు, నియంత పాలన చేశాడు. జనాలకి ఎంత తిరుగుబాటు ఉంటే 90% ఓటింగ్ ఇచ్చారండి. అంటే ఇప్పటిదాకా నిన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదని చెప్పేసి నువ్వేమనుకున్నావంటే నేను సత్పరిపాలన చేస్తున్నాను అనుకున్నావు. ఎప్పుడైతే జనాలు ఇంత పర్సంటేజ్ రిటర్న్ వచ్చి నీ మీద ఓటు వేశారో అక్కడే నువ్వు నువ్వు యాక్సెప్ట్ చేయాల్సింది. కాకపోతే ఇవాళ డిక్లేర్ అయిందనమాట. ప్రతిపక్ష హోదా కూడా లేదు, కనీసం 15 సీట్లు ఉన్న ప్రతిపక్ష హోదా వచ్చేసేది అసలు. అవును, నిన్ననే పాపం గాడిద అది ఇది అన్నారు. ఆవిడని తిరిగి కౌంటర్ ఇద్దామన్నా కానీ మా వీర మహిళలకి కళ్యాణ్ సార్ ఎప్పుడేం చెప్తారంటే లేడీస్ని ఎవ్వరేమనద్దు, వాళ్ళు ఎవ్వరు ఎన్ని తిట్టినా మీరేమనద్దు అంటారు మాకు ఎప్పుడు. అందుకని మేము నెలకొని ఊరుకున్నాం. కానీ అసలు నీ పార్టీ వాళ్ళే నీకు సపోర్ట్ చేయలేదని నువ్వే చెప్పావు వీడియోలో. నీ పార్టీ వాళ్ళే నీకు సపోర్ట్ చేయలేదు, టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేశారని. అక్కడే నీకు అర్థం అవ్వాలి నీ గురించి నీ పార్టీలో ఏమనుకుంటున్నారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు అనేంత రేంజ్కి జన్మలో ఎదగలేవు. ఆయన పాపం ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోయారు కదండి. కౌంటింగ్ దగ్గర నుంచి ఫస్ట్ రౌండ్ అవ్వగానే వెళ్ళిపోయారు జంప్. ఏం లేదు, ఇంకా వాళ్ళందరూ బయట వీలైనంత వరకు మీరందరూ బయట తిరక్కండి. ఇది మీకోసం మీ చెల్లెలుగా మీ శ్రేయోభిలాషికి నేను ఇస్తున్న సలహా. వీలైనంత వరకు బయట తిరక్కండి, మీరు ఎవరు ఇప్పట్లో తిరక్కండి.